భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. సోదరులారా, సోదరిమణులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే విషయం అనేది మీకు అర్థమవుతుంది. మీరు నచ్చినప్పుడు ఒక లైక్ ఇవ్వండి, లేకపోయినా 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ వార్త తెలుస్తున్న వాళ్ళు అవుతారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఏంటి, ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? రెండు 2016లో 7వ వేతన సంఘం అంటే 7th పే కమిషన్ ఆరంభమయ్యింది. 2025 అంటే 2025 డిసెంబర్ 31 నాటికి 7th పే కమిషన్ పూర్తి అయిపోతుంది. గడువు కాల పరిమితి పూర్తి అయిపోతుంది. మరి పూర్తి అయినాక అప్పుడు మాట్లాడవచ్చు కదా 8th పే కమిషన్ గురించి. ఇప్పుడు ఎందుకు? దరిదాపుగా 36,50,000 మంది ఈ 8th పే కమిషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే 8th పే కమిషన్లో అనేక రకమైన మతలబ్బులు పెట్టాలని, ఫిట్మెంట్లు పెట్టాలని, అవి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పన్నాగాలు పన్నుతుంది. ఫిట్మెంట్ పెడితే ఏంటి లాసు? ఫిట్మెంట్ పెడితే మీకు రావాల్సిన జీతాన్ని మీకు ఇక్కడి కట్ చేసి మీ రిటైర్మెంట్ దాంట్లోనో, ప్రావిడెంట్ ఫండ్లోనో, ఇంకా దేంట్లోనో కలుపుతున్నట్టుగా, మీ బేసిక్లో కలుపుతున్నట్టుగా, అక్కడ కలుపుతున్నట్టుగా ఇలాగా మీ ఫిట్మెంట్ సరిపోలేదు, నీకు రావాల్సిన బేసిక్ తక్కువ ఉంది, బేసిక్ ఎక్కువ ఉంది, నీకు అంత శాలరీ రాదు. సహజంగా ABCD అని 4 గ్రూపులు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, మన స్టేట్లో అయితే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో మన కేంద్రం కదా ఇంగ్లీష్లో పెట్టింది గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ D అని. గ్రూప్ D అంటే అత్యంత అల్పమైన ఉద్యోగాలు, బాగా చిన్న స్థాయిలో ఉద్యోగాలు. మన ఎంత చిన్నవి అంటే స్వీపర్లు, క్లీనర్లు, అటెండర్లు, వార్డు బాయ్లు, ఇట్లాంటి చిన్న పోస్టులు. ఇవి గ్రూప్ D కింద వస్తారు. వీళ్ళకి కనీస వేతనం 18,000కి తగ్గకుండా ఉండాలి ఇప్పటి వరకు 7th పే కమిషన్లో. అయితే 8th పే కమిషన్ వచ్చేటప్పటికి ఈ జీతం ఒకేసారి 33,000 రూపాయలు జీతం పెరిగిపోతుంది. అది 8th పే కమిషన్ ఇచ్చిన రూలు. దాని ప్రకారంగా 51,850 రూపాయలు అవుతుంది జీతం. ఒక్కసారే అంత పెరిగిపోతుంది. అసలు కప్పుకోవడానికి, ఒంటి మీద వేసుకోవడానికి చొక్కావా లేను అన్నప్పుడు ఒక పెద్ద రగ్గు తీసుకొచ్చి వాడి మీద కప్పాడు. మూలుగుతా ఉన్నాడంట. వాడి మీద పెద్ద తాటికాయ తీసుకొచ్చి పడేశారు. అలాగా మూలిగాయ నక్క మీద తాటికాయ పడిందని ఒక సామెత ఉన్నది. ఆ సామెతలాగా అసలే డబ్బులు లేవు అనుకుంటూ ఉన్నాడు. అలాంటి టైంలో తీసుకొచ్చి ఒక పెద్ద కట్ట తీసుకొచ్చి వాళ్ళ మీద పడేస్తే ఇప్పుడు 18 36,000 అయింది అనుకోండి. డబుల్ అయిందిరా జీతం అనుకోవచ్చు. 36 కాదు, 3 రెట్లు పెరిగిపోతుంది. 51,000 అయిపోతుంది. 51,000 చిల్లర. మరి
డబ్బులు ఇంత పెరిగేటప్పటికి ఏం చేస్తాడు? గవర్నమెంట్ అనేక చిట్కాలు చెప్తుంది. గోల్డెన్ సెకండ్లు తీసుకో, అవి తీసుకో, ఇవి తీసుకో. కొత్త ఉద్యోగస్తులకి మాత్రం తీసుకుంటలా. 60ని 62 చేస్తుంది, 65 చేస్తుంది. రిటైర్మెంట్ ఏజ్ పెంచుతుంది, రిటైర్మెంట్ని మాత్రం అవనివ్వట్లేదు. కొత్త ఎక్విప్మెంట్ వెయ్యట్లా. మూలిగే నక్క మీద తాటికాయ పడిందని దానికోసం చెప్పాము. ఎందుకంటే అసలే ఓపిక లేదు. ఆడి మీదేమో జీతం పెంచేసి వాడికి చెప్పే ఆశ పుట్టిస్తున్నారు. ఆశ పుట్టేటప్పటికి ఏం చేస్తాడు? చెయ్యాలి. ఆయన అన్నటి వరకు 18,000 వచ్చింది, ఇప్పుడు 51,000 వస్తుందయ్యా, నేను 51,000 ఏంటనుకుంటున్నావు అంటారు. 51,000 హెచ్ఆర్ఐ కట్ అయిపోతుంది, డిఏ కట్ అయిపోతుంది, అదర్ ఎలివెన్సెస్, ఇంకా వేరే వేరే ఎలివెన్సెస్ అన్నీ కూడా కట్ చేసేసి డైరెక్ట్గా తీసుకొచ్చి 51,000 పడేద్దామని చూస్తున్నారు. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. మళ్ళా నిర్మలా సీతారామన్ మొన్న మార్చి 1వ తారీఖున 2025న అనౌన్స్ చేసి చెప్పేస్తుంది. ఏమని? కేంద్రం రాష్ట్రం అనేక జిల్లాలు అనేక సమస్యలు అందరూ చర్చించి అప్పుడు చెప్తాం కమిషను ఏం చెప్తుందని. ఇదేంటి ఫిట్మెంట్ పెట్టాలా, ఏం పెట్టాలా, ఏం చేయాలా, ఇలాగా మనిషిని ఏ విధంగా వాడాలా ఆ విధంగా వాడుతున్నారు. మరి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ఏంటి పరిస్థితి? వాళ్ళకి డిఏలు ఒకటే, హెచ్ఆర్ఐలు వెయ్యాలి. హెచ్ఆర్లు వెయ్యట్లా, ఓన్లీ డిఏలు, డైలీ ఎలివెన్సెస్. వాళ్ళు పనిచేసిన కాలంలో అప్పుడు దాన్ని డిఏలు, ప్రావిడెంట్ ఫండ్లు ఇవన్నీ ముందే ఇచ్చేస్తారు. అందుకని డిఏలు ఒకటే పడతాయి. అది కూడా మొక్కుబడికి సంవత్సరానికి 2 సార్లు వేస్తారు. ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్లు మళ్ళీ లెక్క ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ కొన్నిటికి 2 సార్లు వేస్తారు. టెలిఫోను, టెలిగ్రాఫు ఇలాంటి వాటికి 3 నెలలకు ఒకసారి వేస్తారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పన్నుభారం తగ్గించుకుంటూ వీళ్ళు ఇప్పుడు కోట్లాది రూపాయలు మెయింటెనెన్స్ పెరిగిపోతుంది. కేంద్రానికి జీతాలు, పెన్షన్లు ఇవన్నీ. నిర్మలా సీతారామన్ తీపి కబురు అని చెప్తున్నారు. తీపి కబురు ఎప్పుడు? జనవరి 1, 2026న 2026కి నీకు 8th పే కమిషన్ అమల్లోకి వస్తుంది. 8th పే కమిషన్ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి రావాలి. ఇప్పుడు 10 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కానీ 7th పే కమిషన్లో ఉన్న పెండింగ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు రికవరీ అవ్వలేదు. చాలా అంటే చాలా వరకు పోయినాయి, ఇవ్వలా. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్కి డబ్బులు ఇచ్చేవారు, అవి తీసేశారు. హెచ్ఆర్ఐలు ఇచ్చేవారు అంతకుముందు, అవి తీసేశారు. ఇవన్నీ పథకాలు అన్నీ పోగొట్టి ఈ ఉచిత రైసులు, ఉచిత పథకాలు, ఉచిత ఈ రేషన్ కార్డులు ఇలాంటి పనికిరాని పథకాలని ఓటర్లు ఎవడైతే ఓటేస్తారో వాళ్ళందరికీ ఈ పథకాలన్నీ మీ అందరికీ శుభ్రంగా సమ్మర్ క్రాఫ్ వేసేసి, చక్కగా నీట్గా సమ్మర్ క్రాఫ్ వేసి కేంద్ర ఉద్యోగులందరికీ వాళ్ళకి తీసుకెళ్ళి ఈ పథకాలు, ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళ ఓట్లు కొనుక్కోవడానికి, గెలవటానికి వాళ్ళకి ఇస్తున్నారు. రైతాంగానికి డబ్బులు వేసేసాం, అకౌంట్లో 20,000 వేస్తాం, అకౌంట్లో 30,000 వేస్తాం, సంవత్సరానికి 12,000 వేస్తాం, సంవత్సరానికి 6,000 వేస్తాం అని చెప్తున్నారు. ఈ 6,000 లేవు, 12,000. మీరు వెళ్ళి మీకు సమీపంలో ఉన్న రైతుని వెళ్ళి అడగండి, ఏమయ్యా రైతు నీకు డబ్బులు పడినయ్యా అని అడగండి. అవ్వా ఎంత మాట, నాకేం డబ్బులు పడలేదండి అయ్యా, నాకేం లేదు. ఈ రైతు భూమి చేసేవాడికి కాకుండా, భూ యజమానికి కాకుండా కౌలుదారికి కూడా డబ్బులు వేస్తామంటున్నారు. కౌలుదారికి లేవు, ఎవరికీ పడట్లా. వాస్తవాన్ని తెలియజేయడం వాస్తవత్వం. నిజాయితీగా ఒక ఛానల్ రన్ అవ్వాలంటే నిజాయితీగా ఉండాలి. ఎనీవే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మీకు తెలిసిన వారికి 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.
మరిన్ని వీడియోలు చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.